యోహాను సువార్త, త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58 వచనాలు చదవండి. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూసేవని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు వారు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువుటకు రాళ్ళు ఎత్తిరు, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి అర్థం చేసుకోవడంలో ఈ తరం వరకు కూడా కాస్త మింగుడు పడిన విషయాలు ఉన్నాయంటే బాధాకరమైన విషయం. కొలసీ పత్రిక కానీ ఎఫెసీ పత్రిక కానీ కొన్ని పత్రికలు చదువుతున్నప్పుడు ప్రభు అయిన దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించుకుని రుక్తిడిగా తనను మార్చుకుని ఇలలోనికి ఆయన సంచరించిన తర్వాత ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడంటే ఈ రోజుకి ఆయన్ని దేవుడని చెబితే ఎక్కడో డౌట్ ఉన్నంతగా తగ్గించుకున్నాడు. అర్థమైతే ధన్యత. మరలా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే స్వయంగా తానే నేను దేవుడినని తనను తాను క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు పలుమార్లు మనకు తారసపడుతున్నా ఆయన దేవుడేనంటారన్న డౌట్ మనకు. అంత తగ్గిపోయాడు ఆయన. ఆయనను గూర్చి ఆ రోజుల్లో చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుందట. ఆ రోజుల్లో పబ్లిక్ నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు ఆయన. ప్రవక్త అనుకుంటున్నారు, యెరెమీయా అనుకుంటున్నారు, యెషయా అనుకుంటున్నారు, మోసే పోలినవాడిని అనుకుంటున్నారు, రకరకాలు అనుకుంటున్నారు. ఎవరో ప్రవక్తల్లో ఒకరు తిరిగి వచ్చారు అనుకుంటున్నారు. ఇక ఏ రోజు అంటారా, ఏ రోజు నెక్స్ట్ సందర్భంలో ఏ రోజు అయితే మరలా బాప్టిజం ఇచ్చి యోహాను తిరిగి వచ్చాడు అనుకుంటున్నారు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు నా గురించి కన్నప్పుడు పేతురు చాలా స్పష్టంగా చెబుతాడు, మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక సంఘంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఒక వేగంగా పాకిపోతున్న ఒక వార్త, అది దుర్బోధ. ఆ దుర్బోధ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్టార్టింగ్ టైం ఒకటి ఉన్నదన్నది దుర్బోధ. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆల్రెడీ మనం భాగాలుగా మనం డిస్కషన్ చేసాం. ఆ ఫ్రేమ్ మీకు గుర్తుంటే ఈరోజు నేను చెప్తున్నది ఇంకా బాగా మీకు అర్థమవుద్ది. అది గుర్తు లేకపోయినా ప్రార్థన చేసుకోండి, అర్థం అవ్వాలని. అయితే మనం భక్తిని ఎలా గడిస్తున్నాం మనకు తెలియాలంటే నువ్వు నమ్ముతున్న జీసస్ ఏంటో నీకు స్పష్టత ఉండాలి. నీ ప్రసంగాలైనా, నీ భక్తి జీవితమైనా, నీ సువార్త జీవితమైనా, నీ సంసారమైనా ఒక్కటేంటి, మన లైఫ్ స్టైల్ మొత్తం మీద మనల్ని గైడ్ చేయడానికి క్రీస్తు దైవత్వం మనకు తెలియాలి. ఆయన ఏంటో మనకు సరిగ్గా అర్థం కాకపోతే మనం ఎందుకు భక్తిని గడిస్తున్నామో మనకు తెలియదు. ఇటీవల కాలంలో మరలా తెర మీదకి వచ్చిన చచ్చిపోయిన దుర్బోధ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఒక రోజు పుట్టాడని. నేను అడుగుతున్నాను, పరలోకంలో ఒక రోజు దేవుడిగా ఆయన పుడితే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? దేవుడు అన్నవాడికి పుట్టుకు ఉండకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నవాడికి ముగింపు ఉండకూడదు. అంటే ఆయనకి ప్రారంభం ఉండకూడదు, చెప్పండి, ముగింపు ఉండకూడదు. మీకు వెంటనే నేరో మైండ్తో మరి మరియమ్మకు పుట్టాడుగా అనకూడదు. అలా అన్నావంటే నేను మళ్ళీ 1వ తరగతిలో జాయిన్ చేయడమే. అది పుట్టడం కాదు. అంటే ఆయన ఎప్పుడున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అసలు మీ తాతల ముత్తాతల పుట్టకముందే అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నా అన్నాడు. అంటే అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను ఎందుకు చెప్పుకున్నాడంటే ఆ రోజుల్లో కూడా నమ్మట్లేదు పూర్తిగా, ఈరోజు కూడా నమ్మట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక రోజు ప్రారంభం ఉందనుకుంటే ఆయన సంపూర్ణ దేవుడు కాదు. ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే ఆయన నిత్యుడు కాదు. ఆయన నిత్యుడు కాకపోతే మానవ పాపాలు తీయడానికి అనంత అర్హత ఆయనకి, చెప్పండి, లేదు. మానవ పాపాలు తీసివేయాలంటే ఆయన నిత్యుడు అవ్వాలి. ఆయన నిత్యుడు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. ఆయన దేవుడు అవ్వాలంటే పుట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ఒక రోజు పుట్టకూడదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పెద్ద దేవుడు, ఆ పెద్ద దేవుడి కంట ఈయన పుట్టాడంట. మరి ఏ హాస్పిటల్ ఏంటి నాకు అర్థమవుతుంది. అడుగుతున్నాను, ఆయనకి ఈయన పుట్టడం ఏంటి? కుమారుడు అనే పదానికి బైబిల్లో పలు రకాల అర్థాలు ఉన్నాయి.
కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలను మనం అర్థం చేసుకుంటూ విన్నప్పుడే అసలు కుమారుడు అనగానే నువ్వు వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోకూడదు, డెలివరీ కేసు నువ్వు వెంటనే డిస్కషన్ చేయకూడదు, గుర్తుపెట్టుకో. బైబిల్లో వ్యక్తీకరణ ఉన్నాయి. నీకు నేను భర్త అయి ఉన్నాను అన్నాడా? ఎవరిని? సంఘాన్ని. నీకు నేను భర్త అయి ఉన్నాను అంటే ఇప్పుడు నిజంగా దేవుడు మనకు భర్త? మరలా చెప్తున్నానండి, మీరు నాకు కుమారులై ఉన్నారన్నాడు, సంబోధన. ఇప్పుడు దేవుడికి మనం కుమారులు అయినామంటే మనకు ఒక అమ్మ ఉందన్న, పరలోకపు తల్లి. అది పోలిక. మళ్ళీ చెప్తున్నాం, మనం అర్థం చేసి ఆయనకి మనకున్న బాండింగ్ని అర్థం చేసుకునేలాగా ఆయన మాట్లాడిన భాష విధానం బైబిల్లో. ఇప్పుడు ఆయన కుమారుడు అన్నాడంటే నేను అడుగుతున్నాను, బైబిల్లో రకరకాల కుమారత్వం ఉన్నాయి. వాటన్నిటినీ ఏదో అర్థం చేసుకోకుండా దేవుణ్ణి పట్టుకెళ్ళి ఆయన తండ్రిగా, అంటే కేవలం ఆయన పుట్టిన కనిన తండ్రిగా, ఈయన పుట్టిన కుమారుడుగా మలిచి మాట్లాడడం అనేది వీళ్ళ బోధల్లో ఉన్న లసుగు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ బోధల్లో ఉన్న డొలతనం. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళకి సరి అయిన పునాదులు లేని సిద్ధాంతాల మీద కట్టుకో ఒక పేక మేడల పరిచర్య. అలాంటి విషయాల్లో మన సంఘం కొట్టుకుపోకూడదని దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకే ఈ సిద్ధాంతాల విషయంలో మనం స్ట్రాంగ్గానే ఉన్నాం. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, చూస్తున్నారు అనుకుంటున్నాను, అందుకనే వివరించట్లేదు. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, మనకి ఎందుకండి ఇవన్నీ అంటున్నారు. మరి ఏం చేయమంటారండి? మనకి ఎందుకండి అంటే, ఎందుకంటే టయానికి రండి, 4 పాటలు పాడుకోండి, వాక్యం వినండి, ఆమెనండి, వెళ్ళిపోండి, కక్క ముక్క డొక్క వండుకోండి, తినేయండి, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. నీ బొంద ఇది భక్తి అని ఎవడు చెప్పాడు? నడుతున్నాను. ఓ పక్క సత్యం చెబుతాం, దైవత్వం విషయంలో దిగజారుడ మాటలు మాట్లాడిన వారిని చెప్పండి, నడి బజార్లో నిలబెట్టి చర్చిస్తాం. ఓడిస్తాం కాదు, చెప్పండి, చర్చిస్తాం. వాళ్ళతో డిస్కషన్ చేస్తాం. వాళ్ళ ఆత్మల పట్ల కూడా అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తాం. ఒకవేళ ఆ సత్యం వినిపించిన తర్వాత కూడా ఆ మనుషులకి ఎక్కకపోతే వారిని తునప్రాయంగా ఎంచుకొని మీరు అన్యులతో సమానం అనుకుంటాం. ఇది బైబిల్ నేర్పిస్తున్న ప్యాటర్న్. బైబిల్ ఓ పక్క సత్యము చెప్పమంది, మరో పక్క సత్యాన్ని కమ్మేసే నల్లటి మేఘాలు లాంటి దుర్బోధనలు కూడా చెప్పండి దులిమాడేమని చెప్పింది. అందుకే ఏ సంఘం అయితే సత్యం బోధిస్తుందో, ఏ సంఘం అయితే ఆపోజిట్గా అసత్యాన్ని కూడా చెప్పండి తీవ్రంగా ఖండిస్తుంది. ఇది అపోస్తులు చేయలేదా? ఇది పౌలు గారు చేయలేదా? ఇది ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్ ఎవరైతే మన పితరులు ఉన్నారో వాళ్ళు చేయలేదా? అడుగుతున్నాను. ఇది చెయ్యాలి. మన తరంలో ఇలా కొన్ని విషయాలు మన సత్యాన్ని బాహాటంగా చెప్పకపోతే అబద్ధం మాట్లాడి ఈడు మాట్లాడి ఆడే మాట్లాడి అందరూ కలిసి అబద్ధం అలా మాట్లాడితే ఒక రోజుకి అబద్ధం ఏమైపోతుంది చెప్పండి సమాజంలో. అందుకు నిజం మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. గంటల ప్రకాష్ గారు మంచి మాట అన్నారు చనిపోయే ముందు. ఆయన క్లిప్స్ ఎంతమంది చూశారో. ఆయన ఏమన్నాడంటే, అబద్ధాన్ని జనాలు ఎందుకు నమ్ముతున్నారంటే నిజాలు మాట్లాడే వాళ్ళు మౌనంగా ఉన్నారు కనుక. గుర్తుపెట్టుకోండి. అబద్ధాన్ని ఎందుకు జనాలు నమ్ముతారు, నిజాలు మాట్లాడేవారు మనకు ఎందుకు అనుకుంటున్నారు కనుక. దేశం అంట గుర్తుపెట్టుకోండి, చెడ్డోళ్ళ వల్ల పాడైపోతాట. ఆయన అన్నమాటే దేశం చెడ్డాల వల్ల పాడైపోతాట, మరి మంచోళ్ళు మౌనంగా ఉంటే పాడైపోతాట. అందుకే మనకు సత్యం తెలుసు, మా నమ్ముతున్న సిద్ధాంతాల వాక్యానుసారమైన మనకు తెలిసినప్పుడు నోరు మూసుకుని ఉండే టైం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎలాంటి వారైనా, ఎదుటోళ్ళు పెద్దవారైనా చిన్నవారైనా అందరికీ ఆహ్వాన పత్రికే, రండి చర్చిద్దాం. రాత్రి ఎవడో ఫోన్ చేశాడు, ఎక్కడి నుండో ఎవడన్నందుకు సారీ, సహోదరుడు ఎవరో ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, మీ సంగతి తేలుతాం, అది తేలుతాం, ఇది తేలుతాం అంటే నీ ఆధార్ కార్డు ఇట్టాను అన్న. నా సంగతి తేలుతుంది ముందు ఆధార్ కార్డు, నువ్వు రా ముందు. అంతకుముందు ఇంకో బ్రదర్ ఫోన్ చేశాడు, అంతకుముందు మరొక బ్రదర్ ఫోన్ చేశాడు. నడుతున్నాను ముందు రాండి, ఫోన్లో నడుతున్నాను, మొఖాలు చూపించకుండా అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు పెట్టుకొని ఇవన్నీ కింద కామెంట్లు పెట్టి మీది దుర్బోధ అంటే, మాది తప్పని అనాలంటే నీ దగ్గర రైట్ ఏంటో ఆన్సర్ చెప్పు ముందు. వచ్చి కూర్చో, నడి బజార్లో కూర్చుందామో, నలుగురిలో కూర్చుందామో, 4 సంఘాల ముందు కూర్చుందామో, మేము నమ్మిన బైబిల్ని మేము ప్రకటిస్తున్న బోధ రైట్ అని ప్రూవ్ చేయడానికి ఎంతకైనా మేము వచ్చి నిలబడతాం. నువ్వు మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీ తలకాయలైనా మీ కింద తోకలైనా తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతానంటే ఇప్పుడప్పుడు కుదరదు అంటున్నాడు. నేను ఎప్పుడు కుదురుతుంది? దసరా పోయి వస్తావా? నేను ఎప్పుడు కుదురుతుంది? పోయి మమ్మల్ని రమ్మంటావు అన్నాను. నేను ఇదే అడిగాను, మమ్మల్ని రమ్మంటావు చెప్పు, నువ్వు ఏ స్టేట్లో ఉన్నా ఏ స్టేటస్లో ఉన్నా మేము వస్తాం. నడుతాను. ఈ విషయాన్ని మీరు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు బ్రదర్? మీకంటే ఇది క్రీస్తు దైవత్వానికి సంబంధించి. దేని విషయంలో సీరియస్గా, లేకపోతే ఇంకా దేని విషయంలో సీరియస్గా ఉంటాను చెప్పండి. అది ఎక్కడైనా మన భాషా పరిజ్ఞానార్థమై ఏ సంఘాల దగ్గర అయినా యేసు ప్రభువుని తెలియకుండా తక్కువ చేయడం అంటే దుర్మార్గమైన చర్య.
మన వంశాన్ని గారు మంచి మాట మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు సభలని టైటిల్ పెడతారట. యేసుక్రీస్తు సభలని టైటిల్ పెట్టి ఎవరికి అగౌరవమో తెలుసది? యేసుక్రీస్తు వారికి సెకండ్ కేటగిరీ ఇచ్చారు. పేరేమో ఆయనది, సభలో ఆయనకి ఇచ్చిన కేటగిరీ ఏమో చెప్పండి, సెకండ్ గ్రేడ్. అంటే నువ్వు సెకండ్ గ్రేడ్ ఇచ్చావంటే ఏంటి? ఆయన పుట్టాడని. నాకు తెలిసి ఈ మాటలు అందరికీ అర్థమవుతున్నాయో లేదో, మీకు అర్థమైనట్టు చూడండి. అంటే ఆయన పుట్టాడానికి ప్రారంభం ఉందనకూడదు, దైవత్వానికి ప్రారంభం ఉండకూడదు. ఆయనకు ప్రారంభం లేదు, అంతము లేదు, ఆది అంతము లేనివాడైతేనే దేవుడు అవుతాడు. దాన్నే క్లైమ్ చేసుకుంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు మధ్య యూదుల మధ్య నిలబడిన ఆయన అంటున్నాడు, అబ్రహాము మీ అయ్య పుట్టక ముందే నేను ఉన్నానన్నాడు. మీరు మాట్లాడితే అబ్రహాం పిల్లలు అబ్రహాం కోసమే గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్రహాం ఒక రోజు నన్ను చూసి సంతోషించాడు తెలుసా? అబ్రహాము నన్ను చూసి సంతోషించడమే కాదు, అబ్రహాము నన్ను చూసి మురిసిపోయాడు తెలుసా? అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను తెలుసా? అంటే అప్పటి నుంచి, అంటే మరియమ్మ గర్భాన రాకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుమార్లు పాత నిబంధనలో తారసపడ్డాడు. అంటే తారసపడ్డం కాదు, వారితో మాట్లాడమే కాదు, వాళ్ళు చేయబట్టుకోవడమే కాదు, వారి గర్భాల నుంచి బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళని బయటికి తీసుకురావడమే కాదు, వాళ్ళ నోటిని ముట్టాడు, వాళ్ళ భుజాలు తట్టాడు, వాళ్ళకి మార్గంలో నడిపించాడు. ఒక్కటేటి రెండేటి పాత నిబంధనలో దేవుడు కనబడ్డాడన్న ప్రతి సందర్భంలో యెహోవా దేవుడు కాదు కనబడింది. చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యెహోవా నామంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది అర్థం కాక, ఇది అర్థం చేసుకోలేక, మొత్తానికి దీన్ని వివరించలేక అటు ఇటు తిప్పి ఒక సింగిల్ లైన్లో మనమే చేసే నింద ఏంటంటే దుర్బోధ. అంటే ఏది మంది? నేను అడుగుతున్నాను. వాళ్ళు అంటున్నారు కొంతమంది పోరాటం చేస్తున్నాడు. పోరాటం మీది కదా అయ్యా, చెప్పండి. మాది పోరాటం. ఎందుకంటే ఈ దుర్బోధ పుట్టింది ఇప్పుడు కాదు, దానికి 2000 సంవత్సరాల ఆయుస్ ఉంది. చరిత్రలో చాలామంది దీన్ని పోరాటం చేసి వేలేసేసారు దాన్ని. ఆ చచ్చిన దుర్బోధన మళ్ళీ తెచ్చి ఆ ఏరియా నిజాన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. అందుకే ఏం జరుగుతుంది, దీని సందర్భం ఏంటి? ఊరకే కాలయాపనకి లేదా వాళ్ళని భయపెట్టడానికి అన్న మాటలు అవి. ఆయన ఏమంటున్నాడు చూడండి 57వ వచనంలో, అందుకు యూదులు నీకింకా 55 సంవత్సరాలైన లేవే, నువ్వు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, అబ్రహాం అంటే నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నేను చూస్తే ఇంకా 30+ రన్ అవుతుంది, అప్పటికే నువ్వు అబ్రహాముని చూసేవంటే, అబ్రహాముని నేను చూడడం కాదు, చెప్పండి, అబ్రహామే నన్ను చూశాడు. అబ్రహాము పుట్టక ముందేనే ఉన్నా, అబ్రహాము నన్ను చూడటం ఏంటి? అబ్రహాముని నేను చూడటం ఏంటి? అబ్రహామే నన్ను చూశాడు. అబ్రహాం పుట్టక ముందు అంటే ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? నిశ్చత్వం అనే పదాలు పుట్టక ముందే, కాలము సమయం అన్న దానికి అర్థాలు పదాలు దొరక్క ముందే దైవము అనే శబ్దం ఉన్నప్పటి నుండే ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మచ్చుకు 4 ఉదాహరణలు చూద్దాం. డిస్కషన్ చేసాం చాలా కాలం క్రితం, గుర్తున్నవారు మరొకసారి నెమరు వేసుకోండి. చూద్దాం ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు, చెప్పండి, దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పును. అందుకు అబ్రహాము, ప్రభువుగా యెహోవా నాకు ఏమి ఇచ్చినేమో అని సంతానం లేనివాడినై పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా. మరి అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేడు, నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగును. అబ్రహాంని క్లైమ్ చేశాడు ఇందాక ఎక్కడ? యోహాను సువార్తలో ఏమని? అబ్రహాము నన్ను చూశాడు, అబ్రహాముని నేను చూశాను, అబ్రహాముతో నేను మాట్లాడాను. ఎక్కడ మాట్లాడు? పలు సందర్భాల్లో మాట్లాడు. అందులో ఒక ఉదాహరణ ఇది. అందులో మాట్లాడిన ఉదాహరణ ఏంటంటే, అబ్రహాముకి యెహోవా వాక్యము ప్రత్యక్షమై. ఇప్పుడు బాగా వినండి. వాక్కు అంటే ఏంటండి? చెప్పాలి. వాక్ అంటే ఏంటి? మనం అనుకుంటాం వాక్ అనగానే సౌండ్ అనుకుంటాం. అంటే కుమారుడా అని శబ్దం వస్తుంది చూసారా, అది అనుకుంటాం. వాక్ అంటే సౌండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాక్గా పిలువబడుతున్నది సౌండ్ కాదు, వ్యక్తి. అంటే వ్యక్తిత్వం ఉందా ఈ వాక్ కంటే? వ్యక్తిత్వం ఉంది. ఎలా చెప్పగలం? అబ్రహాముకి చూడండి మొదటి వచనంలో, ఇవన్నీ జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి,
అబ్రహామా భయపడకు. బాగా వినండి, అబ్రహాముకు దర్శనం అంది వచ్చంటే దర్శనంలో వాక్ ఏమవుతుంది చెప్పండి? కనబడుతుంది. బాగా వినాలి, వాక్కు కనబడుతుందంటే అది సౌండా? మరి అబ్రహాముకు దేవుని వాక్యమని ఆ పదాలు ఎందుకు అక్కడ వల్లించినట్టు అంటే వాక్యం అనగానే బిరుదు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారికి చాలా నామాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆయనకి దేవుని నామం అని ఉంది, దేవుని వాక్యం అని ఉంది, దేవుని జ్ఞానం అని ఉంది, దేవుని కుమారుడు అని ఉంది, ఇంకా దేవుని యొక్క అదృశ్య స్వరూపం అని ఉంది. ఒకటి రెండు కాదు, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లో ఒక పేరు ఏంటో తెలుసు, ఇదిగో దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం అబ్రహాముకి దర్శనంలో వచ్చిందంటే దర్శనంలో వాక్యం కనబడుతుందంటే సౌండ్ కనబడుతుందా? ఇది సౌండ్ కాదు చెప్పండి. వాక్యపు బిరుదుతో ఎవరో మాట్లాడుతుందంటే దేవుని వాక్యం అంటే పుట్టాడు కాబట్టి ఆయనకి యేసు అనే పేరు, ఆయన వచ్చాడు కాబట్టి క్రీస్తు అనే పేరు. మరి క్రీస్తు అనే పేరు పుట్టకముందు యేసు అనే పేరు లేదు కనుక అంతకుముందు ఆయన పేరేంటి? వాక్యం. అంతకుముందు ఆయన పేరేంటంటే వాక్యం. అంటే అబ్రహాముకి దర్శనంలో వచ్చింది సౌండ్ కాదు చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఎవరు? ప్రభు అయినా చెప్పండి, యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడుతున్నట్టు ఇప్పుడు బాగా చదవండి. ఇవి జరిగిన తర్వాత వాక్యం అబ్రహామునకు దర్శనం అంది వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పిన. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవుని వాక్యం అంటే యెహోవా కాదు. క్లియర్ కదా? ఇక్కడ దేవుని వాక్యం అంటే తండ్రి అయిన యెహోవా కాదు. ఇప్పుడు దర్శనంలోకి వచ్చిన ఆ వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే దర్శనంలోకి వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి? ఇప్పుడు చెప్పండి, ఆ కనబడిన ఆ వాక్యానికి అబ్రహాం పెడుతున్న పేరేంటి? ఎబ్బాలి, యెహోవా. ఇప్పుడు చెప్పండి, యెహోవా అంటే తండ్రి అయిన యెహోవా ఉన్నాడు, యెహోవా అంటే వాక్యంగా పిలువబడుతున్నా చెప్పండి యెహోవా ఉన్నాడు. అటు ఇటు తిరిగేసి పూర్తిగా కనుక కొంతమంది అంటారు, అంటే మనకి ఎంతమంది అసలు యెహోవా అంటే తెలుసా నీకు? ఎంతమంది? నీ ప్రశ్నే తప్పు. ఇది ఎలా ఉందంటే పెళ్లి కానిడి దగ్గరకు వచ్చి నీకు ఎంతమంది పిల్లలని అడిగినట్టు ఉంది. నీ ప్రశ్నే తప్పు. ప్రశ్న అలా కాదు. యెహోవా అనే పదం నీకు తెలిస్తే ఎంతమంది యెహోవాలని అడగు. యెహోవా అనే పదం అర్థం ఏంటి? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే వ్యక్తిత్వాన్ని చెప్పండి హెబ్రీలో యెహోవా అంటారంటే నేనే ఉన్నవాడను అనే పదాల అర్థమే యెహోవా. ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడన్న మాట తండ్రికేనా? ఉన్నవాడు ఎప్పటికీ ఉండేవాడన్న మాట కుమారుడు కూడా వర్తిస్తుందా చెప్పండి? ఇప్పుడు కుమారుడు కూడా అంటే ఆయనకి ఆది అంతం లేదు చెప్పండి, ఈయనకి ఆది అంతం లేదు కనుక ఆయన యెహోవాని ఎందుకు పిలుస్తారంటే ఎప్పుడూ ఉంటాడు కనుక. ఈయన్ని కూడా యెహోవాని ఎందుకు పిలుస్తున్నారంటే చెప్పండి, ఎల్లప్పుడూ ఉన్నాడు గనక. అంటే యెహోవా అనే పేరు యేసుక్రీస్తు వారికే కాదు, కొసమెరుపు. యెహోవా అనే పేరు యెహోవాకే కాదు, యెహోవా అనే పేరు చెప్పండి శీర్షికలు చెప్పాం పరిశుద్ధాత్మ సిరీస్లో ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉంది. అంటే యెహోవా అనే పేరుతో ఎవరిని పిలుస్తున్నాడు అబ్రహాము చూడండి. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినానేమి? నేను సంతానం లేని వాడిని అయిపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా అని చెప్పగా 4వ వచనంలో యెహోవా అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. మళ్ళీ ఇప్పుడు యెహోవా అన్నది ఎవరిని? వాక్యాన్ని. ఇప్పుడు ఆ వాక్యమే వచ్చి మళ్ళీ ఏమంటుంది? ఇతడు నీకు వారసుడు కాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్న ఆ వాక్కు, నీకు ఇసుక రేణువులంత సంతానాన్ని ఇస్తానన్న ఆ వాక్కు, నీకు కంగారు పడకు నీకు వారసుని వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నానన్న ఆ వాక్కు. 13వ వచనంలో నీ సంతానము తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులు అవుతారన్న ఈజిప్ట్లో జరగబోయే చరిత్ర కొరకు వినిపించిన ఆ వాక్కు ఎవరి? వాక్కు వాక్కు వాక్ అంటే ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి. అందుకే అబ్రహాం గారు పుట్టక ముందే నేనున్నాను, మీ తండ్రి పుట్టక ముందే నేనున్నాను. మీ తండ్రిని నేను చూడడం కాదు చెప్పండి, మీ తండ్రి నన్ను చూశాడు. ఎక్కడ చూశాడు? 15వ అధ్యాయంలో చూశాడు. ఎక్కడ చూశాడు? లోతు టైంలో ఫైట్ జరుగుతున్నప్పుడు చూశాడు. ఎక్కడ చూశాడు? అనేక పర్యాయములు మీ పితరులు నన్ను చూశారు.
నాతో మాట్లాడారు. అందుకే అంటున్నాడు చూడండి, అబ్రహాము మాట్లాడాడట. ఎలా మాట్లాడు? ప్రభువా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడట. దృశ్యలోకం అదృశ్యలోకం అని మనం మాట్లాడుకున్నాం, ఎంతమంది గుర్తుందో? కనబడే యెహోవా, చెప్పండి, కనబడని యెహోవా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన యెహోవా పాత నిబంధనలోనూ కనబడలేదు, చెప్పండి, క్రొత్త నిబంధనలోనూ కనబడలేదు. పాత క్రొత్త నిబంధనలో కనబడే దేవుడు ఎవరు? చెప్పండి. యెహోవా పేరు మీద, నామం మీద ప్రత్యక్షమైన ఒకే ఒక వ్యక్తి, చెప్పండి. అందుకే కొలసే పత్రికలో ఏమంటాడంటే ఆయన అదృశ్య దేవుని, చెప్పండి, స్వరూపం. అంటే అదృశ్య దేవుడు ఒక ఆయన ఉన్నాడు, చెప్పండి. దృశ్యంలో కనబడే, చెప్పండి, ఒక ఆయన ఉన్నాడు. అదృశ్యంలో కనబడే ఆయన పేరు తండ్రి అయిన యెహోవా అయితే దృశ్యంలో కనబడుతున్న ఆయన పేరు ఏం పేరు? చెప్పండి. కనబడిన ఆయన ఉన్నాడు. ఆ కనబడిన ఆయన పక్షాన లేదా ఈ ముగ్గురు వ్యక్తిత్వాల కలయికలో పలుమార్లు ప్రత్యక్షమే అయింది ఎవరంటే ఈయనే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మీకా గ్రంథం ఒకసారి తీయండి, ఆ వచనం ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 5:2 అనుకుంటా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉండు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమయ్యాడని మనకు తెలుసు. పురాతన కాలం నుంచి ఎలా ప్రత్యక్షమయ్యాడు? మేకా రాసే సమయానికి పురాతన కాలం నుంచి ప్రత్యక్షమయ్యాడు. అంటే అప్పటికి అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడా లేదా? మోసేకు ప్రత్యక్షమయ్యాడా లేదా? పితరులకు ప్రత్యక్షమయ్యాడా లేదా? అనేకులకు ప్రత్యక్షమయ్యాడు లేదా? ప్రవక్త అది మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నాడు. పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, మోసేకి ఎవరైతే ఉన్నారో ఈ భక్తులైన వారందరికీ ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. అక్కడ వరకు ఎందుకు? ఆదాముని నిర్మిస్తున్నప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసు. ఇప్పుడు అయిన డిస్కస్ చేసే టైం సరిపోదు మనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాదు, ఆదాము అవ్వల నిర్మాణం జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. మొన్న ఒక అబ్బాయి ప్రశ్న అడుగుతున్నాడు కర్నూలులో, అంటే యేసుక్రీస్తు వారు దేవుడికి పుట్టలేదు అంటున్నారు, బాగానే ఉంది, కనీసం మనమైనా దేవునికి పుట్టామని అడిగాడు. మనం అనుకున్నట్టు హాస్పిటల్లో పుట్టలేదని చెప్పాను. అది ఎలా అన్నాడు. అన్నప్పుడు దానికి ఆదికాండ రెఫరెన్స్ కోట్ చేశాడు. ఏమనంటే, మరి ఆదికాండంలో ఆయన నోటి ఊపిరి చేత మనం తయారు చేసిన ఉందిగా, ఆయన ఊపిరి ఓదగా మనం వచ్చామని ఉందిగా అని అన్నాడు. మీకు చెప్పాను, మీకు ఎంతమందికి ఆన్సర్ గుర్తుంది? అది దేవుని ఊపిరన్నా, దేవుని ఆవేశమన్నా, దేవుని కుడి చెయ్యన్నా, దేవుని వ్రేలన్నా, దేవుని హస్తమన్నా, దేవుని ఊపిరి లాంటి పదాలు ఎక్కడ వాడినా ఆ మూలార్థం ఏంటో తెలుసా? రొహక్ అంటారు. రొహక్ అంటే ఏంటనుకోకండి, రొహక్ అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఊపిరి వలన ఆదాము నిర్మాణం జరిగిందంటే రొహక్ అని ఉంటుంది. అక్కడ రొహక్ అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్ముడి వలన మనిషి నిర్మాణం జరిగిందని గుర్తుపెట్టు. అంతేగాని ఆయనలోంచి వచ్చినాడు చిన్న చిన్న భాగాలుగా. ఎక్కడి నుంచి అన్ని కథలు ఎక్కడ మరి గ్రీక్ కథలు వేసి చదివే ఉంటారండి అందరూ. ఇప్పుడు దేవుళ్ళలోంచి ఇలా ఆత్మకథలు ఉంటాయి చూసారా? దేవుళ్ళలోంచి అంటే ఇలా ఒక ఆత్మ ఇలా వచ్చి అలా మట్టిలోకి దూరేస్తే ఆదామేన లేచిపోయాడు. నువ్వు చూసావు ఆ రోజు? నేను అడుగుతున్నా, నువ్వు చూసావు ఏదో తోటలో? అడుగుతాను, నిన్నెవరు పుట్టించారో డౌట్ వస్తుంది మళ్ళీ. నేను అడుగుతాను, ఎన్ని కథలు గ్రీకు పుక్కిట పురాణాలు అండి. ఆత్మలోంచి ఆత్మ విడిపోయి మెయిన్ లింగం ఒక లింగం ఉండి ఆ లింగంలోంచి రేఖలు వచ్చి. ఈ సబ్జెక్ట్ ఇక్కడ దేకండి, బైబిల్ దగ్గర లేదు. ఆ గ్రీకు మిథాలజీ ఇక్కడ కుదరదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెబుతున్నది ఒకటే, దేవుడు మనుషులను సృష్టించాడు, మనుషుల్ని దేవుడు తయారు చేశాడు. మరి అదేంటి? మనకున్న ప్రత్యేకత ఏంటని ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి. మనకున్న ప్రత్యేకత ఏంటంటే జంతువుల కన్నా కాస్త వివేచన జ్ఞానంలో మనల్ని మెరుగ్గా తయారు చేశాడు. ఈ సృష్టిలో ఏ జీవికి ఇవ్వనంత అధికారం చెప్పండి మనకిచ్చాడు. మరొకటి తన స్వరూపం అంటే తన ఇమేజ్గా మనం నిర్మించుకోండి. ఇమేజ్ అంటే ఆయన గుణగణాలతో, ఆయనకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలతో మనం తయారు చేసి పెట్టాడు. అది మన గొప్పతనం. అంతేగాని ఆయన గర్భంలోంచి వచ్చేసామంటే, ఎవరి గర్భంలోంచి చెప్పండి?
అంత లేదు. ఆయన గర్భాల్లో నుంచి నోట్లోంచి ఏం రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు గ్రీకు కథలు ఏ చదివేసి నోట్లో నుంచి చెవుల్లో నుంచి చెప్పండి, గర్భాల్లో నుంచి రాము. మీరు ఏదో చదివేసి ఉంటారో ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అనుకుంటా. అలా రాము. దేవుడు అన్ని విధాలుగా అలా తయారు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. జంతువుల్ని ఎలా తయారు చేశాడో, సృష్టిలో అనేక కార్యాలు ఎలా తయారు చేశాడో వాటికన్నా మెరుగ్గా తన హస్తాల చేత తయారు చేసుకున్నది ఎవరినో తెలుసా? మనల్ని. కాబట్టి ఎక్కడ మీరు చూడండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పలుమార్లు ప్రత్యక్షమవుతూ వచ్చింది ఎవరంటే చెప్పండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరొక రమ్యమైన సందర్భం ఒకటి ఉంది, మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం తీయండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుటకు. బాగా వినండి, ఇక్కడ ఈ మాట ఉంటే బాగుండు మన సెన్స్ ప్రకారం. ఆ రోజుల్లో దేవుని వాక్కు వినబడుట చెప్పండి అరుదంటే బాగుండు, వినబడుట అరుదంటే బాగుండు. అక్కడ వినబడుట అని లేదు చెప్పండి, ప్రత్యక్షమగుట. బాగా వినండి, వినబడుట అనే మాట కన్నా ఏముంది చెప్పండి, ప్రత్యక్షమగుట లేదు. అంటే ఇక్కడ ప్రత్యక్షత, అబ్రహాము దగ్గర ఉన్న పదము ప్రత్యక్షతే, ఇక్కడ సమూయేలు దగ్గర ఉన్నది కూడా చెప్పండి ప్రత్యక్షత. అంటే వాక్కు కనబడుతుంది. ఆ రోజుల్లో సమూయేలుకి ఇంకా వాక్కు ప్రత్యక్షం. అంటే ఆ సమూయేలు గారికి ఆ వాక్కు అలా కనబడలేదంటే, ఇంకా సమూయేలు గారికి ఇంకా వాక్యం కనబడలేదు కనుక, సమూయేలుకి దేవుడి పట్ల అనుభవం లేదు కనుక ఆ కాలమందు ఏలి కన్ను మందదృష్టి కలవాడైన అతను చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగా, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా యెహోవా సమూయేలుని పిలిచిన. ఎవరు పిలిచారట చెప్పాలి? యెహోవా సమూయేలుని పిలిచిన. ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? యెహోవా సమూయేలుని పిలిచిన. ఏమని? సమూయేలు అని పిలిచాడు. ఆ పిలిచినప్పుడు వెళ్ళి నిలబడ్డాడు ఈ అబ్బాయి, ఎవరు? బాలుడు సమూయేలు. పిలిచారా పెద్ద ఆయన అన్నాడు. ఈ పెద్ద ఆయన నేను పిలవడం చిన్నోడా వెళ్ళిపో అన్నాడు. ఈయనేమనుకోండి పిలిచాడు అనుకున్నాడు. సమూయేలు మంచిడు కాబట్టి సరిపోయింది. మనం అయితే ఏమని చెప్పినా ముసలాయిని కలవాట్లు పడుతున్నాడు అంటున్నాం. ఎందుకంటే మన తాతలకి మధ్యలో పిలిచినా లెగుస్తాం మనం, అలాంటే లెక్కే ఉండదు మనకి, లెగుస్తామా? మనం బామ్మ దాహం వేస్తున్నాడు, కనీసం గ్లాస్ నీళ్ళు ఇస్తామా? పడుకో పొద్దుతో అదిగానే ఏమనుకో, మింది ఎత్తేదని ఏమనుకున్నాం అంటాం. నడుదు 4 ఇవ్వం ఇస్తావా అని అడుగుతున్నాను. సమూయేలు ఎందుకు ఆశీర్వదింపడ్డాడు చెప్పిన, అర్ధరాత్రి మంచి నిద్రలో కూడా పెద్దవారు పిలిస్తే వెళ్ళి వాళ్ళకి మంచిని ఇలా ఏమన్నా కావాలని అడిగితే వాళ్ళు అడక్క ముందే సహాయం చేసే మంచి గుణం ఆ అబ్బాయికి ఉంది కనుకే బ్లెస్ చేశాడు దేవుడు. ఊరకే ఎవరిని దేవుడు దీవించడు. నీ బద్ధకం వేసాలు కూడా దేవుడు చూస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు పెద్దలు పిలిచినప్పుడు అంటే అది చూస్తాడు. నువ్వు పెద్దలు పిలిచినప్పుడు చేద్దాంలే అది చూస్తారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు పెద్దల్ని ఎలా ఆనర్ చేస్తున్నావో దాన్ని బట్టే నీకు దీవెనలు ఉంటాయి. సమూయేలు గారిని దేవుడు ఎంత దీవించాడంటే, తనను తాను ఆ అబ్బాయి ఎదుట చిన్న వయసులోనే బయలుపరుచుకోవాలనుకుంటున్నాడంటే దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు సమూయేలుని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పండి. అందుకే మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వెళ్ళాడు. 3వసారి పిలిచినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది సీనియర్కి. ఎవరికి? ఏలి అన్నాడు. నాయన ఈసారి పిలిచినప్పుడు ఏమంటావంటే, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడను. ఆ మాట అనంతే వెళ్ళాడు. ఆ మాట పిలిచాడు. ఆ పిలిచినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి 20 వచనం చూడండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడని దాని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొని, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండి. ఇప్పుడు చెప్పండి, ఇందాక దర్శనమందు ప్రత్యక్షమైన ఆ యెహోవా వాక్యెవరు? సమూయేలుని 3 సార్లు పిలిచిన ఆ యెహోవా ఎవరు? ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షమవుతున్న దర్శనమిస్తున్న ఈ యెహోవా ఎవరు అంటే, మొత్తం ఎంటేరి అధ్యాయంలో అడుగడుగున తారసపడుతున్నది ఎవరు? అబ్రహాముకు కనబడిన ఆ వాక్యమే, అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ వాక్యమే ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? సమూయేలుకి ప్రత్యక్షమైన ఆ వాక్యమే యెరెమీయాకు కూడా ప్రత్యక్షమే. ఎక్కడ చూస్తారు ఒకసారి, త్వరగా ముగిద్దాం. యెరెమీయా గ్రంథం త్వరగా ఒకసారి. యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము నాకు ప్రత్యక్షమై, ఇలా ఎక్కడ చూడండి ఈ పదాలు, యెహోవా వాక్యం వినబడ్డదని లేదు చెప్పండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షం అంటే మీరు మూలాలు అంటే మనకు
టైం వచ్చినప్పుడు ఎవరైనా దీన్ని డిఫెండ్ చేస్తే అప్పుడు దీని సబ్జెక్ట్ ఇంకా మనం డీప్కి ఎవరిద్దాం. మీరు ఎక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక పర్సన్కి ఉపయోగించే సౌండ్నే ఈ వాక్యానికి ఉపయోగిస్తున్నాడు. గుర్తుపెట్టి మనం డిస్కషన్ చేసాం, ఎంతమంది గుర్తుందో. అంటే వ్యక్తికి, అంటే ఒక వ్యక్తి ప్రజెన్స్లో ఉన్నప్పుడు వాడే ఏదైతే పదాలు ఉన్నాయో అదే పదాలు ఇప్పుడు ఎవరికి వాడుతున్నాడు చెప్పండి? వాక్యం. అంటే ఆ వాక్కు ప్రత్యక్షమయ్యను. దీని మూలాలు ఎర్బ్స్ అంటాగా, ఆ మూలాల పదాలు ఏవైతే ఉన్నావో వాటి మూలాలు మనం చూస్తే అవే అర్థాలు నిలివేద్దాం. అంటే ఒక వ్యక్తి ప్రజెన్స్, ఒక వ్యక్తి ఉనికి కలిగిన వాటికి వాడిన పదాలే వాడారు అక్కడ. యిర్మీయాకి ప్రత్యక్షమయ్యాడంటే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చెను, గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నువ్వు గర్భములో బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. ఇప్పుడు చెప్పండి, యిర్మీయాని పిలుస్తున్నది ఎవరు? అబ్రహాముని పిలుస్తున్నది ఎవరు? సమూయేలుని పిలుస్తున్నది ఎవరు? మోసే దగ్గర పదలోంచి పిలిచింది, మోసేని పిలిచింది ఎవరు? మీరు ఎక్కడ ఏ ప్రవక్తలను భక్తులను కదపండి, వాళ్ళందరినీ పిలిచింది ఎవరు? ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఆ ప్రత్యక్షమైన యెహోవా వాక్కే తల్లి గర్భం నుంచి కూడా వాళ్ళని ఏర్పరచుకుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే కిందికి చదవండి ఒకసారి. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చినప్పుడు చెప్పండి, యెహోవాక్కు యెహోవా. అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది చూడండి. యిర్మీయాకి యెహోవాకు. అంటే యెహోవా కన్నా యిర్మీయా పెరుగుతున్న యెహోవన్నా చెప్పండి ఒకటే. ఇంకా మీకు కిందకి అర్థం కావాలంటే కిందకి చదవండి ఒకసారి. వారికి భయపడకము, నిన్ను ఇడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవాకు ఏమందంట చెప్పండి? యెహోవాకు అందంట. వాక్కులో వాక్యేటండి? మీకు అర్థమవుతుందో లేదో? యెహోవాకు అందట కిందకి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి. ఇప్పుడు చెప్పండి, యెహోవా అదృశ్య దేవుడు ఎప్పుడైనా చెయ్యి చాపుతాడా? అదృశ్య దేవుడు ఎక్కడైనా తన లిటిల్ ఫింగర్ అయినా కనిపించేలాగా చూపించాడా? కొలసీ పత్రిక ప్రకారం క్లైమ్ చేస్తే కొలసీ పత్రిక ఇలా అన్నాడు, అదృశ్య దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ అదృశ్య దేవుడిని పాత నిబంధన నుంచి బయలుపరిచిన ఒక దేవుడు ఉన్నాడు. అదృశ్య దేవుడిని పాత నిబంధన నుంచి బయలుపరిచిన దేవుడు ఎవరంటే చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చెయ్యి వస్తుందంటే బహుశా ఆ చెయ్యి ఎవరిది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యిర్మీయాకే కాదు, యెహోవాగా కనబడుతున్న అబ్రహాము కూడా నీకు బిడ్డల్ని ఇస్తానని మాట్లాడి దృశ్యంగా కనబడుతున్న ఆ వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీళ్ళందరూ అంటున్నారు లేదు 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 అప్పుడు ఎప్పుడో పుట్టాడు అంటున్నారు. వీళ్ళకి చెప్పాడు బర్త్డే చేయమని. నేను అడుగుతున్నాను, ఈయన పుట్టాడని ఎక్కడ ఉందండి బైబిల్లో? ఎక్కడ ఉండదు. మీరు బైబిల్లో ఆ మూల నుంచి ఏ మూల వరకు తిరగేయండి, ఎక్కడ ఉండదు. మీరు అనుకుంటే మరి 2వ కీర్తనలో నేడు నిన్ను నా కుమారుడివి చెప్పండి, నేడు నిన్ను అందుకే ఆ కనే ప్రోగ్రాం ఏంటో డిస్కషన్కి వస్తే తేలుద్దాం. నేడు నేను నిన్ను కని ఉన్నాను, ఆ మాట ఎందుకు అపోస్తులు దాన్ని ఎలా క్లైమ్ చేశారో బైబిల్లో ఉందా లేదా? మీకు అర్థమవుతూనే లేదు ఈ విషయాలు. ఎందుకు మీకు ముందు వాళ్ళకి అర్థమవుతున్న పర్లేదు చెప్పండి, మీకు అర్థమవ్వాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యిర్మీయాని పిలిచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమూయేలుని పిలిచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పండి అబ్రహాముని పిలిచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొదలో మోసేని పిలిచాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మనకు స్పష్టత కలిగిన ఒక అధ్యాయం ఉంది. ఒకసారి యోహాను సువార్త రండి, యోహాను సువార్త ముగిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడును ఇప్పుడు చెప్పండి, ఎవరును ఎప్పుడును దేవుని చూడకపోతే మరి యిర్మీయా చూసింది ఎవరిని చెప్పాలి? మీకు అర్థమవుతుంది ఆన్సర్. ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడకపోతే మరి యిర్మీయా చూసింది ఎవరిని? అబ్రహాం చూసింది ఎవరిని? సమూయేలు చూసింది ఎవరిని? మోసే పొదలో చూసింది ఎవరిని? ఇప్పుడు ఈ మాటను బట్టి అంటే
పాత నిబంధనలో వాక్ కనబడుతున్న ఫ్రేమ్ వర్క్ అంతా మీరు ఎలా తెచ్చి న్యూ టెస్టిమెంట్ దగ్గర పెడితే దాన్ని జెరాక్స్ తీస్తే దానిలో కలర్ ఫ్రేమ్ మనకు బయటకు వస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఎక్కడో ఫిల్మ్లా కనబడుతున్న మాటలు ఇక్కడ ఒక్కసారి మన పిక్చర్ బయటికి తీస్తే మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? అందులో ఇమేజ్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన నుంచి ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదంటే పాత నిబంధనలోనూ చూడలేదు, చెప్పండి క్రొత్త నిబంధనలో చూడలేదు. మరి ఎవరు చూడకపోతే మరి వీళ్ళందరూ ఎవరిని చూశారు? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి తండ్రిని చూడలేదు. తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే యెరెమీయాకైనా బయలుపరిచాడు, చెప్పండి మోసేకైనా బయలుపరిచాడు, చెప్పండి అబ్రాహాంకైనా బయలుపరిచాడు. అంటే వాళ్ళకి ప్రత్యక్షమై బయలుపరచబడింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పిలుపు కానీ తోమా కానీ వీళ్ళు అడిగినప్పుడు మాకు తండ్రిని చూపించవయ్యా అంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? నన్ను చూస్తే చెప్పండి ఆయన చూసినట్టు. అంటే మిమ్మల్ని చూస్తే ఆయన చూసినట్టు ఎలా అంటే ఆయన కనబడ్డో మీరు నన్ను చూస్తున్నారుగా, నన్ను చూస్తే సేమ్ నాలాంటి గుణగణాలతోనే ఉంటాడు. ఆయన కనబడ్డో నేను కనబడతాను అంతే. నన్ను చూస్తే చెప్పండి ఆయన చూసినట్టే. ఒకవేళ ఆ కనబడని ఆయన దృశ్యంగా వస్తే ఎలా ఉంటాడంటే చెప్పండి అచ్చు నాలాగే ఉంటాడు. అందుకే పిలుపు నన్ను చూస్తే చెప్పండి తండ్రిని చూసినట్టే. ఇప్పుడు చెప్పండి పాత నిబంధన నుంచి సుప్రీంగా ఉన్న ఆయన్ని కనుపరుస్తూ వచ్చింది ఎవరంటే కుమారుడైన ఆయన కనుపరుస్తూనే వచ్చాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, అక్కడ ఫుట్ నోట్ ఉందో చూడండి, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. జనతేక కుమారుడు. ఇంకా ఉందో చూడండి 2వ వచనంలో అద్వితీయ దేవుడే. ఏంటట? ఇప్పుడు చెప్పండి, ఒక దేవుడిని చూపించడానికి చెప్పండి మరొక దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడంట. అది దాని మీనింగ్, అక్కడ రైట్ మీనింగ్ అదే. అంటే ఒక దేవుడిని ప్రత్యక్షపడడానికి మరొక దేవుడు. అంటే ఒక దేవుడు ఎలా ఉంటాడో చెప్పాలంటే ఎవరు చెప్పాలి చెప్పండి? దేవుడే చెప్పాలి. ఒక మానవుడు ఎలా ఉండాలో తెలియాలంటే ఎవరు చెప్పగలని చెప్పండి? తోటి మానవుడే చెప్పగలడు. ఆకలి అంటే ఏంటో సాటి మానవుగా మనకు తెలుసు, ఆశ అంటే ఏంటో సాటి మానవులుగా మనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, అటు దేవుణ్ణి బయలుపరచాలంటే మానవుడి వల్ల ఎప్పుడన్నా అవుద్దా? అసలు దేవుని గురించి మానవుడికి తెలిసింది ఎంత చెప్పండి? మెల్లని గుసగుస శబ్దం పాడదే. మనకు దేవుడు ఎలా ఉంటాడో ఎప్పటికీ బిగ్ పిక్చర్ మనకు తెలియదు. బైబిల్ అంతా చదివినా మనకు దేవుని కోసం తెలిసిపోయింది అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు. మనకు తెలిసింది చెప్పండి రవ్వంతా. ఆయన గురించి తెలియాల్సింది చాలా ఉంది. ఇంకా ఎలా ఉంటాడో ఎలా ఉంటామో అది ఇంకా బయలుపరచబడలేనది ఉంది బైబిల్. అంటే యోహాన్ అంటాడు రేపు ఎలా ఉండబోతున్నామో ఆయన ఎలా ఉంటాడో ఆ పిక్చర్ ఏంటో ఆ డైమెన్షన్ ఏంటో ఇంకా మనకే చెప్పండి తెలీదు. ప్రస్తుతానికి ఏదో అద్దంలో చూసినట్టు చూస్తున్నాం తప్ప ఇది సంపూర్ణమైన గ్రహింపు కాదు దేవుని గురించి. అంటే పాత నిబంధన నుంచి దేవుణ్ణి బయలుపరచాలంటే ఒక దేవుడే బయలుపరచగలడు. ఇప్పుడు చెప్పండి, అదృశ్య దేవుణ్ణి బయలుపరచాలి అంటే మరొక దేవుడు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆయన పేరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే చూడండి, ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ మీరు మాట్లాడండి. 9వ వచనమా? రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు ఈరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇప్పుడు బాగా వినండి, సర్వాధికారి అయిన దేవుడు అంటే సర్వము అధికారం కలిగిన వాడు, ప్రత్యక్షమవుతూ వచ్చినవాడు. పాత నిబంధన నుంచి పురాతన కాలం మొదలుకొని శాశ్వత అంటే ఇక రాబోయే కాలం వరకు మనం చూడబోయే దేవుడు ఎవరంటే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము, చూడబోతున్నాము అంట. గుర్తుపెట్టుకో. అంటే వాక్కు 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 వాక్ అని ఏ వాక్ అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వాక్యాన్ని యోహాను గారు ఎంత బాగా వివరించారో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రండి. ఆది యందు వాక్యముండెను, చెప్పండి ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము చెప్పండి అది. కొంతమంది ఏమన్నారంటే ఆది యందు దేవుడు అన్నాడు, దేవుడు లోపల చెప్పండి ఏముందంట అంటే ఇప్పుడు వాడండి ఆది యందు వాక్యం ఉందంట, ఆ వాక్యం దేవుళ్ళో ఉందంట. అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, బాగా వినండి. దేవుళ్ళో వాక్యం ఉందా? వాక్కుగా దేవుడు ఉన్నాడు చెప్పండి. అక్కడ చూసి చెప్పండి. వాళ్ళు ఎలా వివరిస్తున్నారంటే ఇప్పుడు దేవుడు నేను అనుకోండి, సింహాసనం మీద దేవుడిని కూర్చున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అనమాట, కుమారుడా లే అనగానే ఇప్పుడు సౌండ్ అవుతుంది చూసారా, అదంట. అంటే ఇప్పుడు వరకు ఆయన ఎందులో ఉన్నాడు అనమాట చెప్పండి,
యేసుక్రీస్తు వారు అంట శబ్దముగా ఉన్నట్టు అక్కడ ఉందండి. అలానే అక్కడ ఉన్నది ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుళ్ళో కాదు. చెప్పండి, దేవుళ్ళో కాదు, దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము కూడా. చెప్పండి, దేవుడు ఉన్నాడు. చెప్పండి, దేవుని వాక్యంగా. చెప్పండి, దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందండి. దేవుడు ఉన్నాడు. చెప్పండి, దేవుని వాక్యంగా. చెప్పండి, కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఆయనలో లేడు, ఆయన యొద్ద ఉన్నాడు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. ఆయన యందు దేవుని యొద్ద, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగి. దేవుని యొద్ద అనుందా, లో అనుందా? లో అని లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఎలుగై ఉండెను. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము దేవుడే. వాక్యము 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 వాక్యం అని 14 వచ్చిన ఏమంటారు చూడండి. ఆ వాక్యము. చెప్పండి, శరీరధారి అయి మరియమ్మ గర్భాన్న. చెప్పండి, కృపాసత్య సంపూర్ణుడుగా ఉండడానికి, మన మధ్య నివసించడానికి మరియమ్మ గర్భాన్న వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పుట్టాడా వచ్చాడా? చెప్పండి, పుట్టాడా? చెప్పండి, మీరు సరి చెప్పలేరు, మరి గంట చెప్తున్నాను. చెప్పండి, పుట్టాడా వచ్చాడా? చెప్పండి. అది ఎవరో ఒకరు అన్నారు వచ్చాడని, నిద్రోధనలో పుట్టాడని, క్షమించండి. అందుకే ఆయన వచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ వాక్యం అంటే అబ్రహాం దగ్గర చదివామే ఆ వాక్యం, యెరెమయా దగ్గర చదివామే ఆ వాక్యము, సమూయేలు దగ్గర చదివామే ఆ వాక్యము, పరలోకంలో దేవుని యొద్ద ఉందే. చెప్పండి, ఆ వాక్యం. ఈ వాక్యం శరీరధారిగా వస్తే ఆ వాక్యానికి పెట్టిన పేరేంటో తెలుసా? నజరేయుడైన. చెప్పండి, యేసు. అంటే ఈ పేరు ఎట్టకముందు, నజరేయుడైన యేసు అనే పేరు ఎట్టకముందు ఆయనకి ఏ పేరు? వాక్యం. అర్థమైంది, ధన్యత. చెప్పండి, ఏంటి ఆయన పేరు? వాక్యం. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన నుంచి ప్రత్యక్షమవుతూ వచ్చింది ఈయనేనంటే ఈయనే. పాత నిబంధన నుంచి ప్రత్యక్షమైనది ఈయనే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం ముగిద్దాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. నీ నామము ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారే ఉండిరి. ఇప్పుడు చెప్పండి, నీ నామం వారికి ప్రత్యక్ష పరిచితిని అంటే ఏం ప్రత్యక్షపరిచాడండి? చెప్పాలి. నీ నామాన్ని ప్రత్యక్షపరిచాడంటే ఏం ప్రత్యక్షపరిచాడు? దేవుడి పేరు యెహోవా అని చెప్పాడు అనుకుంటున్నారా? ఆ మాట ఇశ్రాయేలుకి తెలియదా? దేవుడి పేరు ఇదిగో ఇలా ఉన్నవాడు అని చెప్పాడు అనుకుంటున్నారా? అది తెలీదా? బాగా వినండి, దేవుని వాక్యం అన్నా దేవుని నామం అన్నా ఎవరు? చెప్పండి, యేసుక్రీస్తు వారు. అంటే నీ నామాన్ని వాళ్ళకి బయలుపరిచానంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నీ గుణగణాలని వాళ్ళకి ప్రచురపరిచాను, నన్ను వారికి. చెప్పండి, కనుపరిచాను. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అదే అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడినంటే యెహోవా అని పేరు చెప్పి కాపాడాడన్నా? కాదు, ఆ గుణగణాల్లో కాపాడాడని, ఆ ఉనికిలో కాపాడాడని. ఇంకా 26వ వచనం చూడండి. 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యొద్ద ఉండునట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామమును తెలియచేతిని. ఇంకనూ. చెప్పండి, నామాన్ని తెలియజేయడం అంటే ఏంటి? మొదటి అక్షరం, రెండో అక్షరం, మూడో అక్షరం, ఇంకో 4 వారాలు పోయాక ఇంకో అక్షరం తెలియజేస్తాడని అది కాదు. నామం అంటే ఏంటి చెప్పండి? యెహోవా నామం అంటే ఆయన ఉనికి. ఆయన ఉనికి అంటే తండ్రిని ఎలా కనబరిచాడంటే తనను తాను చూపించుకుంటూ తిరిగాడు. చూసారా? ఆ చూపించుకుంటూ తిరుగుతున్న దాన్ని శిష్యులు గుర్తుపట్టి ఒకరోజు వాళ్ళకి అర్థమైంది, ఆ దేవుణ్ణి మా చేతులతో. చెప్పండి, మేము తాకాం, మా కన్నులతో మేము చూసాం. వాళ్ళకి ఒకరోజు అర్థమైంది, మన మధ్య నివసించింది సామాన్యుడైన వడ్లవాని కుమారుడు కాదు, సాక్షాత్తు దేవుడే సస్సరీడుగా ఇలలోనికి వచ్చాడని అర్థం చేసుకుని మురిసిపోయారు వాళ్ళు, ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళు అన్నారు, ప్రభువా నువ్వా మా మధ్యకు వచ్చిందని. ఆ రోజు అడిగారు, పాత నిబంధనలో అబ్రహాము చూసింది, ప్రవక్తలు చూసింది, నిన్నేనా?
బయలుపరుచుకున్నాడు కనుక ఆ రోజు ఆశ్చర్యపోయి వాళ్ళు అంటారు. మనం చదువుతుండగా ఆ కొలసీ పత్రికలో ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం 15 వచనం ముగించుకుందాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం ఒకసారి చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి, చెప్పండి, ఎవరట? అదృశ్య దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి, చెప్పండి, ఆది సంభూతుడు. అదృశ్య దేవుని స్వరూపం. ఆ అదృశ్య దేవుని స్వరూపమే దృశ్య రూపమే, చెప్పండి, యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఎలాగైతే ప్రారంభము అంతము లేకుండా ఉన్నాడో, కుమారుడు కూడా ప్రారంభము అంతము లేకుండా అలాగే ఉన్నాడు. కుమారుడు ప్రారంభము అంతము లేకుండా ఎలా ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రారంభము అంతము లేకుండా ఉన్నాడు. ఈ కొలసీ పత్రికలో మరొక మాట, ఆయన ప్రతి దానికి, చెప్పండి, ఆది సంభూతుడు. అంటే ఆదిలో పుట్టాడని కాదు. ఈ మరి ఎలా చదువుతారేటో అర్థం కాదు, కానీ ఆది సంభూతుడు అంటే అన్నిటికన్నా ముందు పుట్టాడనంట. అదే దాని అర్థం. ఆది సంభూతుడు అంటే అన్నిటికన్నా ముందు పుట్టాడని కాదు. ఆయన లేకుండా ఏది, చెప్పండి, కలగలేదు. కలిగి ఉన్నది ఏది, చెప్పండి, ఆయన లేకుండా కలగలేదు. అది ఆదైనా అంతమైనా ఏదైనా ఆయన ప్రస్తావన లేకుండా జరగదు. అంటే ప్రతి దానికి నాందెవరు, చెప్పండి, ఆయనే అని దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా తండ్రిలో తక్కువడనుందా? మరి భూమి మీదకి వచ్చాక మరి ఆయన తండ్రి అని పిలిచాడు కదండి. ఇంకా అంతకన్నా ఏంటంటే అది అర్థం కావాలంటే చెప్పండి, వెయిట్ చేయండి. చర్చా వేదికలు జరగాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ చర్చా వేదికలు జరిగినా జరగకపోయినా పర్లేదు, కానీ దైవత్వాన్ని కూర్చిన చర్చా వేదికలు జరగాలి. ఈ విషయంలో మమ్మల్ని ఎవరు తిట్టుకున్నా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఈ దుర్బోధ ఇలా పాగుతూ ఉంటే, వీళ్ళు మాట్లాడుతుంటే చివరికి అబద్ధమే, చెప్పండి, నిజమైపోద్ది. అందుకే టైం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి దులుమాడేసే ఈ ప్రసంగాలు మనం పైకెత్తి మాట్లాడాలి. వాళ్ళు తప్పు చెప్తున్నారని నోరెప్పి చెయ్యెత్తి మనం ఖచ్చితంగా చూపించాలి. లేదంటే అమాయకంగా కొన్ని సంఘాలు వీళ్ళ దుర్బోధలో కొట్టుకుపోతుంది. అందుకే ఎంత కొట్టుకుపోయారంటే, యేసుప్రభు వారు ముందు పుట్టాడు కనుక, తర్వాత మనం పుట్టాం కనుక యేసుప్రభు వారిని అన్నారంట, అన్నయ్య అన్నారంట. యేసుప్రభు వీళ్ళ అన్నయ్య అంటండి. యేసుప్రభు వీళ్ళకి అన్నయ్య, ఇంకోటి వచ్చి మామయ్య అంటాడు, వీడేమో అన్నయ్య అంటాడు. ఆవిడ ఎవరో ఉంది, పప్పులు ఉప్పు తక్కువైపోయింది, అలా సూత్తు కూర్చునే పెట్టండి. ఎవరిని? వీళ్ళు ఇష్టమే ఇంకా యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాను. ఆవిడ పప్పు అంటుంది, వీడు ఉప్పు అంటాడు. ఆవిడేమో గ్యాస్ సిలిండర్కి పరిశుద్ధాత్మ పిలుస్తుంది, వీడేమో అన్నయ్య అంటాడు. అడుగుతున్నాను, ఈ ఎందుకు ఇలాంటి నాసిరకం మాటలు సంఘంలో సాక్ష్యాల పేరు మీద ప్రసంగాలు ఎందుకు చెప్తున్నారు చెప్పనా? డివినిటీ అనే థియలాజికల్ సబ్జెక్ట్ వీళ్ళకి తెలియక. డివినిటీ అంటే తెలియదండి వీళ్ళకి. దైవత్వం యొక్క ఉనికి ఏంటో థియలాజికల్ సబ్జెక్ట్ వీళ్ళకి తెలియకే ఇలాంటి చిల్లర నాసిరకం మాటలు మాట్లాడుకుంటూ సంఘాన్ని బలహీనమైన విశ్వాసంలో కడుతున్నారు. అలాంటి జాబితాలు మనం ఉండకుండా ఆ రోజు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు మన సంఘానికి కూడా తన ఉనికి ఏంటో ప్రత్యక్షపరుచుకున్నాడు కనుకే మనం రైట్ థియాలజీలో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. నిజమైన విశ్వాసంలో ఎవరిని ఎలా నమ్మాలో, ఎలా ఆరాధించాలో మనకు అర్థమైంది కనుకే మన పాటలు, మన ప్రసంగాలు ఒక అర్థవంతంగా ఉండేందుకు చెప్పిన థియలాజికల్గా 8 బేస్మెంట్లు ఉంటాయి. మనం కొన్ని మాట్లాడుకున్నా ఇంకా కొన్ని మాట్లాడుకోవాలి. ఆ బేస్మెంట్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ సంఘం హెల్దీ చర్చ్ అవుద్ది. ఏ సంఘం అయితే ఆ బేస్మెంట్స్ ఫాలో అవరో వాళ్ళ పాటల్లో కూడా, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పాటల్లో కూడా లసుకులు కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలువబడిన విధానం చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తండ్రికి అన్నీ తెలుసు, కుమారుడికి ఆ దినం తెలియదన్న మాట పట్టుకుని, ఇదిగో ఆయన తెలియదు, ఆయన తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు అంటున్నారు. కాదు, ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు, ఎందుకు తండ్రికి ఉన్నాడు, ఈయనెందుకు కుమారుడికి ఉన్నాడు, ఆయన ఎందుకు పరిశుద్ధాత్మకు పిలబడ్డాడు, వీళ్ళు ఎందుకు కేటగిరీగా పనిచేస్తారు, ఆ ముగ్గురు ఉనికి ఏంటో తెలిస్తే మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే ఆ ముగ్గురిని చూస్తే అర్థమవుద్దండి. తగ్గించుకోవడం అంటే ఏంటో అర్థం కావాలంటే ఆ ముగ్గురిని చూస్తే అర్థమవుద్దండి. కుటుంబాలు ఎలా కట్టుకోవాలో తెలియాలంటే ఆ ముగ్గురిని చూస్తే అర్థమవుద్దండి. సేవ ఎలా చేయాలో తెలియాలంటే ఆ ముగ్గురిని. ఒక్కటేంటి, మన లైఫ్లో ఎలా జీవించాలో మనకు తెలియాలంటే ఆ ముగ్గురి మధ్య ఉన్న అనురాగం, తగ్గింపు, ప్రేమ ఇవన్నీ చూస్తే ఇలా బతకాలని మనకు అర్థమవుద్ది. నువ్వు ప్రేమను ఎలా చూసావని అడిగితే ఈడు అన్నాడట, మా అమ్మని చూసి నేర్చుకున్నాను అన్నాడు. అడుగుతాను, మీ అమ్మ ప్రేమకు నువ్వు ఇంత విలవిల్లాడిపోతే దేవుని ప్రేమ అంటే ఏంటో అర్థమైతే నువ్వు ఎంతగా మారిపోతావు తెలుసా? అది తెలియాలంటే ఆ ముగ్గురు ఏమై ఉన్నారో నీకు తెలియాలి. గుర్తుపెట్టుకో. ఎదుటి వారిని గౌరవించడం అంటే ఏంటి తెలియాలంటే మా నాన్న చూసి నేర్చుకున్నాను అనుకో. గుర్తుపెట్టుకో. మీ నాన్న గౌరవం ఎంత ఆనర్ చేస్తే అసలు ఎదుటి వారిని ఎంత గౌరవించాలో తెలియాలంటే
వాళ్ళని చూడు, ముగ్గురిని ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు ఇచ్చేసుకునేంత ప్రేమ వాళ్ళకి. తండ్రి, నీ చిత్తం సిద్ధించడానికి అవసరమైతే చెప్పండి, నా ప్రాణాన్ని తృణప్రాయంగా, అది ప్రేమ అంటే, అది తగ్గింపు అంటే. వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బంధాన్ని చూస్తే మళ్ళీ చెప్తున్నాను, ఇదా దైవత్వం అంటే. దీన్ని హెల్దీగా ఏ చర్చ్ అయితే నేర్చుకుంటుందో ఆ చర్చకి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఏ చర్చ్ అయితే నేర్చుకుందో మళ్ళీ చెప్తున్నాను, ఏరియా నిజాన్ని ఎవడైతే ఫాలో అవుతాడో ఆ సంఘంలో బోధిస్తున్న వాడు నరకానికి పోతాడు, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కూడా నరకానికి పోతాడు. ఏదైనా దేవుడు ఒక అడుగు సహిస్తాడేమో కానీ ఆయన ఉనికిని మాత్రం తక్కువ చేసి, ఆయన బయలుపరుచుకున్న దైవత్వాన్ని మాత్రం తక్కువ చేసి ఎవడైతే విశ్వసిస్తాడో వాడు ఆత్మకు వాడు ఉత్తరవాద అయ్యేలా తన ఉగ్రతని ఆకాశం నుండి కురిపిస్తాడు. ఎందుకంటే సత్యము బయలుపరచబడిన తర్వాత సత్యాన్ని అడ్డగించే దుర్మార్గపు చర్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరి మీదకి తుదమట్టుకు దేవుని ఉగ్రత చెప్పండి వస్తుంది. ఆ ఉగ్రతలో ఎవరు ఉండకూడదు. మీరు నమ్మిన దైవం ఏంటో మీకు తెలియాలి, కుమారుడు ఏంటో మీకు తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఏంటో తెలియాలి. ఆ ముగ్గురు సమానమని మీరు నమ్మాలి, ఆ ముగ్గురు దేవుళ్ళని నమ్మాలి, ఆ ముగ్గురు ఒక్కటగా ఉన్నారని నమ్మాలి, ఆ ముగ్గురు బైబిల్ దైవత్వంగా పిలువబడ్డారని నమ్మాలి. ఇది అర్థం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేయండి. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ చెప్పండి సెట్ అవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కదలొద్దు. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. దేవా, నీ దైవత్వాన్ని గురించి అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచే ప్రభువా అని అడగండి. ఈయన ఒక్కసారిగా అర్థమయ్యే దేవుడు కాదు గనకే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. అది ఎలా ఉంటుందో అర్థం కావాలని శిష్యులు అడిగినప్పుడే నన్ను చూడండి, ఆయన ఏంటో మీకు అర్థమవుతాడని సెలవిచ్చాడు. దైవత్వం ఉనికి మనకు అర్థం కాకపోతే మన కుటుంబాలు, మన సంఘము, మన విశ్వాసం, మన పరిచయం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. అందుకే గోజాడండి, ఆయన అడగండి, దేవా మీ ఉనికి ఏంటో మాకు నేర్పించండి తండ్రి. మీరేంటో మాకు తెలియకపోతే తండ్రి ఘరానాగా మమ్మల్ని మేము మోసం చేసుకున్నవారు అవుతామని తండ్రి మమ్మల్ని గద్దించండి, మారు మనసు దయచేయండి. ఇది ఎవరో మీ దైవత్వాన్ని కించపరుస్తున్న వారికి చెబుతున్న సమాధానం కాదు, కానీ మా సంఘం, మీరు అప్పగించిన సంఘం, మీ కుమారుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం తండ్రి. అలాంటి దుర్బోధనలు ఎవరో పడిపోకూడదని తండ్రి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఇట్టి ధన్యత మాకు అనుగ్రహించిన స్తుతులు తండ్రి. మేము మాట్లాడుకున్న అన్ని ప్రసంగాల కన్నా గొప్పది ఏదన్నా ఉంది అంటే మీ వ్యక్తిత్వాన్ని మేము మాట్లాడుకోవడమే తండ్రి. దాని గూర్చి ఎన్ని తరాలు మేము మాట్లాడుకున్న తక్కువే తండ్రి. బైబిల్ అంతట్లో మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి మీరెందుకు తండ్రి సంఘాన్ని ఆహ్వానించారో అది తెలుసుకున్నప్పుడు తండ్రి మాకు ఆశ్చర్యం. దేవ నిశ్చితమైతే మరొకసారి మాతో మాట్లాడండి, మరికొన్ని సంగతులు స్థిరపరచండి. సాయంత్రం జరుగుతున్న తండ్రి చారిత్రాత్మక ఆధారాలతో కూడిన తండ్రి అనేక వర్తమానాలు తండ్రి సంధ్యవేళ మేము మాట్లాడుకుంటున్నాం, మాతో కూడా ఉంటారని కోరుతూ మిగిలిన కార్యాలు మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఎవరు కళ్ళు తెర